హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు చందూస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు నుంచి మనం తెలంగాణ హిస్టరీలో ఏదైతే మనకి ఎగ్జామ్ దృష్ట్యా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో, మనకి ముఖ్యంగా తెలంగాణ హిస్టరీలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఒకటి శాతవాహనులు. దీని తర్వాత మనకి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏంటంటే కాకతీయులు. ఆ తర్వాత మనకి ఏదైతే కుతుబ్ షాహీల తదనంతరం మనకు వచ్చినటువంటి అసఫ్జాయిలు. వీరి మీద మనకి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. దీని తర్వాత తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి కొన్ని మూమెంట్స్ ఉంటాయి, వాటి మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈ మెయిన్ 5-6 టాపిక్స్ మీదనే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి తెలంగాణ హిస్టరీ నుంచి ఎక్కువగా అడగడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మనం శాతవాహనుల గురించి నేను ఏదైతే నా యొక్క షార్ట్ నోట్స్ గ్రూప్లో పోస్ట్ చేశానో శాతవాహనుల టాపిక్ మీద, ఆ యొక్క క్లాస్ నోట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఎవరైతే శాతవాహనుల నోట్స్ అర్థం కాలేదో మీకు, వాళ్ళు ఒకసారి ఈ యొక్క వీడియోని చూసి మీ యొక్క నోట్స్ను ప్రిపేర్ చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే మనకి తెలంగాణ హిస్టరీలో శాతవాహనులు. ఈ శాతవాహనులు అనే టాపిక్ చూసినట్లయితే అసలు ఈ శాతవాహనులని వంశస్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడుగా మనం భావించడం జరుగుతుంది. నెక్స్ట్ వీరి యొక్క రాజధాని మొదటగా కోటిలింగాల ఉండే, దాని తదనంతరము వీరి యొక్క రాజధాని ప్రతిష్టానపురానికి మార్చడం జరిగింది. దీన్ని పైఠాన్ అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ వీరి యొక్క రాజభాష చూసినట్లయితే ప్రాకృతం ఉంటుంది. అయితే ఈ యొక్క రాజభాష ప్రాకృతం ఉన్నటువంటి దాన్ని తర్వాత కాలంలో ఒక రాజు సంస్కృతంలో కూడా మార్చడం జరిగింది. తర్వాత అక్కడ చర్చిద్దాం దీన్ని. నెక్స్ట్ వీరి యొక్క రాజ లాంఛనం అంటే వీరి యొక్క గుర్తు ఉంటుంది కదా, ఆ గుర్తు సూర్యుడుగా భావించడం జరిగింది. ఈ 4 వీరికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఈ యొక్క శాతవాహనుల మీద మనకి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియా ఏంటంటే వీరి గురించి కొన్ని ఆనవాళ్ళు వీరి కాలంలో ఉన్నటువంటి, తర్వాత వీరి తదనంతరం వచ్చినటువంటి వారి కాలంలో కూడా కొన్ని శాసనాలు వీరి గురించి డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. సో అందులో ముఖ్యంగా కొన్ని శాసనాలు ఇచ్చి అవతల పక్క వారి యొక్క వేయించిన వారు ఎవరైనా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు, లేదా ఈ శాసనం దేని గురించి తెలియజేస్తుందని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక 4-5 శాసనాలు ఉంటాయి, వాటి గురించి చూడండి ఒకసారి. మొదటిగా చూసినట్లయితే నానాగఢ్ శాసనం. ఈ యొక్క నానాగఢ్ శాసనాన్ని వేయించిన వారు నాగానిక, పేరులోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నానాగఢ్ శాసనాన్ని వేసింది నాగానిక. ఎవరు ఈ నాగానిక అంటే మొదటి శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఆ మొదటి శాతకర్ణి యొక్క భార్యనే నాగానిక. ఈ నాగానిక వేయించినటువంటి నానాగఢ్ శాసనము ఈ యొక్క శాతకర్ణి యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది. అయితే ఈ నానాగఢ్ శాసనంలో మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిగమ సభల గురించి ఇన్ఫర్మేషన్స్ లభిస్తుంది అన్నమాట. అంటే ఆనాటి పరిపాలన కూడా మెయిన్గా ఈ యొక్క నిగమ సభల ఆధ్వర్యంలో జరిగేది. ఆ నిగమ సభల గురించి మనకి తెలియజేస్తున్నటువంటి శాసనం ఏంటంటే నానాగఢ్ శాసనంగా గుర్తుపెట్టుకోండి. మనకి రీసెంట్ ట్రెండ్ చూసినట్లయితే క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్ బేస్లో అడుగుతున్న సందర్భంలో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్, ఏదో ఒక చిన్న మిస్టేక్ ఇచ్చి మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి నానాగఢ్ శాసనము నిగమ సభల గురించి తెలియజేస్తుంది. నానాగఢ్ శాసనాన్ని వేయించింది నాగానిక మొదటి శాతకర్ణి యొక్క భార్యగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ రెండవ శాసనం నాసిక్ శాసనం. ఈ యొక్క నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయించింది. ఎవరు ఈ గౌతమి బాలశ్రీ అంటే గౌతమపుత్ర శాతకర్ణి యొక్క తల్లిగా మనం భావించడం జరుగుతుంది. గౌతమపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. ఈ నాసిక్ శాసనం ఏం తెలియజేస్తుందంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి తెలియజేస్తుందిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకి మాక్యధోని శాసనం. ఈ యొక్క మాక్యధోని శాసనము ఏంటంటే 3వ పులోమావి వేసినటువంటి మాక్యధోని శాసనము. ఈ 3వ పులోమావి ఏం తెలియజేసిను ఈ మాక్యధోని శాసనంలో అంటే ఈ 3వ పులోమావియే మనకి శాతవాహనంలో చివరి రాజు అనమాట. అయితే ఈ చివరి రాజు కాబట్టి ఆయన ఈ మాక్యధోని శాసనంలో అతను ఏ విధంగా ఓడిపోయిండు, అతని వంశం ఎట్లా పతనమైంది అనేది తెలియజేస్తున్నటువంటి శాసనం ఈ యొక్క మాక్యధోని శాసనం. నెక్స్ట్ మనకి జూనాగఢ్ లేదా గిర్నార్ శాసనము. ఈ జూనాగఢ్ గిర్నార్ శాసనాన్ని మనకి శక వంశానికి చెందినటువంటి రుద్రధర్ముడు వేయడం జరిగింది. ఈ రుద్రధర్ముడు వేసినటువంటి ఈ జూనాగఢ్ లేదా గిర్నార్ శాసనమే భారతదేశంలో తొలి సంస్కృత శాసనంగా భావించడం జరుగుతుందిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హంతిగుంపా శాసనం. ఈ హంతిగుంపా శాసనాన్ని కారవేలుడు వేయించాడు. ఎవరి కారవేలుడు అంటే ఒరిస్సా పాలకుడు, అంటే కళింగను పాలిస్తున్నటువంటి కారవేలుడు. ఈ కారవేలుడు హంతిగుంపా శాసనం వేయించడం జరిగింది. ఈ కారవేలుడు ఏం తెలియజేసిందంటే మనకి యుద్ధం చేశాడు అనమాట. ఎవరితోని మన రెండవ శాతకర్ణితో యుద్ధం చేసి మొదటి శాతకర్ణితోని కారవేలుడు యుద్ధం చేసి మొదటి శాతకర్ణిని ఓడించినట్టు తెలియజేస్తాడు. అంటే కారవేలుడు మొదటి శాతకర్ణుని ఓడిస్తాడు. ఆ ఓడించిన వివరాలు తెలియజేసేది హంతిగుంపా శాసనం. ఇది కారవేలుడు వేయించాడు. ఇవి వీరికి సంబంధించినటువంటి శాసనాల గురించి ఇన్ఫర్మేషన్ అనమాట.
నెక్స్ట్ సాహిత్య ఆధారాలు, అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి కవులు కొన్ని గ్రంథాలు రచించడం జరిగింది. ఆ గ్రంథాలలో ఈ శాతవాహనుల గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆనాడు లభించినటువంటి గ్రంథాల మీద మనకు ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ గ్రంథాలు ఎవరు రచించారు, అవి ఏ భాషలో ఉన్నాయి, దానిలో ఏం తెలియజేస్తుంది కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. మనకి మొదటిగా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గుణాఢ్యుడు. ఈ గుణాఢ్యుడు బృహత్కథ అనే ఒక గ్రంథాన్ని రచిస్తాడు. ఈ బృహత్కథ అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించంటే పైశాచి ప్రాకృతం, అంటే ప్రాకృతం అన్న ఏం కాదు, కొంచెం డీటెయిల్స్లో చూసుకుంటే పైశాచి ప్రాకృతం అనే భాషలో ఈ యొక్క గ్రంథం రచించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి హాలుడు. ఈ యొక్క హాలుడు గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించి ఈ గాథా సప్తశతి 700 శృంగార కవితల గురించి తెలియజేస్తుంది. గాథా సప్తశతి హాలుడు రచించాడు. హాలుడు రచించినటువంటి గాథా సప్తశతి అనేది ప్రాకృతం భాషలోనే ఉంటుంది. ఇది మహారాష్ట్ర ప్రాకృతానికి సంబంధించినటువంటి గ్రంథం. నెక్స్ట్ సోమదేవసూరి. ఈ సోమదేవసూరి అనే అతను కథాసరిసాగరము అనే గ్రంథాన్ని రచించాడు. ఈ కథాసరిసాగరములో ఇది శాతవాహనుల కాలం నాటి గ్రంథం కాకపోయినా తర్వాత కాలంలో వచ్చినటువంటి గ్రంథం అయినా కానీ ఈ గ్రంథంలో శాతవాహనుల గురించి ప్రస్తావన అనేది కలదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి వాత్సాయన. ఈ యొక్క వాత్సాయన అనే రచయిత వాత్సాయన రచించిన కామసూత్ర, అంటే కామసూత్ర అనే గ్రంథాన్ని వాత్సాయనుడు రచించాడు. ఈ వాత్సాయనం రచించిన కామసూత్రలో ఏం తెలియజేస్తుందంటే కుంతల శాతకర్ణి గురించి ప్రస్తావన ఉంటుంది. ఏంది కుంతల శాతకర్ణి గురించి ప్రస్తావన అంటే కుంతల శాతకర్ణి తన భార్య అయినటువంటి మలయావతి అనే ఒక భార్య ఉంటుంది. ఆ మలయావతిని కరీర్తి అనే ఒక కామక్రీడలో మరణింపజేశాడనే వివరాలు ఈ యొక్క వాత్సాయన కామసూత్రలో తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక గ్రంథం శర్వవర్మ రచించినటువంటి గ్రంథం కాకంత్ర వ్యాకరణం. ఈ కాకంత్ర వ్యాకరణాన్ని సంస్కృత భాషలో రచించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కుతూహలుడు, మోస్ట్ ఇంపార్టెంట్. మొన్న గ్రూప్ 3లో కూడా ఈ క్వశ్చన్ పడ్డది. కుతూహలుడు రచించినటువంటి గ్రంథం లీలావతి పరిణయం. ఈ లీలావతి పరిణయం ప్రాకృత గ్రంథం, ప్రాకృత భాషలో ఉంది. మొన్న మనకి సంస్కృతం అని ఇచ్చింది ఎగ్జామ్లో, బట్ సంస్కృతం ఉంది కాబట్టి స్టేట్మెంట్ కొట్టేసి మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భాష కూడా ఇంపార్టెంటే. దీన్ని బేస్ చూసుకుంటే క్వశ్చన్స్ అనేవి మనకి ట్రిక్కీగా పడుతున్నాయి, ప్రతిదీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీకు షార్ట్గా నోట్స్ అనేది నేను అందించడం జరుగుతుంది. అదే బుక్లో చూసినట్టయితే చాలా పెద్ద పెద్ద పేజీల్లో ఉండడం జరుగుతుంది. యాస్టీజ్గా ఇదే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈజీగా ఎక్కువ మ్యాటర్ని తక్కువ పేజెస్లో గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి విదేశీ గ్రంథాలు చూసినట్లయితే ప్లినీ అనే వ్యక్తి న్యాచురల్ హిస్టరీ అనే ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ న్యాచురల్ హిస్టరీలో శాతవాహనుల యొక్క వాణిజ్యం గురించి తెలియజేసింది. నెక్స్ట్ టాలమీ రచించినటువంటి గ్రంథం ఏ గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథాన్ని రచించాడు. ఇవి గ్రంథాలు ఆనాటి కాలంలో ఉన్నటువంటి గ్రంథాలుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి వాళ్ళు ఏ కులం మతం ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ మనకి చూసినట్లయితే ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఈ రాజుల్ని వరుస క్రమంలో పెట్టమని అడిగే అవకాశం ఉంటుంది ఒక్కోసారి. సో అలాంటప్పుడు ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణ KPH అనేది. KPH మీకు ఐడియా ఉంటుందిగా, శ్రీకృష్ణ KPH. శ్రీ అంటే శ్రీముఖుడు, కృష్ణ అంటే కృష్ణుడు, తర్వాత స్నానం కాబట్టి శాతకర్ణి అనమాట. శాతకర్ణి 1, శ్రీకృష్ణ శాతకర్ణి 1. నెక్స్ట్ K అంటే చూడండి ఒకసారి, శాతకర్ణి 1 3వ వ్యక్తి, 4వ వ్యక్తి శాతకర్ణి 2. కృష్ణలనే 1, 2 ఉంటారు అనమాట. కృష్ణలో ఫస్ట్ కృష్ణుడు, తర్వాత శాతకర్ణి 1, శాతకర్ణి 2 వస్తారు. తర్వాత కుతూహలుడు, తర్వాత మనకి P అంటే పులోమావి 1 వస్తాడు. తర్వాత H హాలుడు రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే వరుస క్రమం అనమాట. రాజులు ఎవరి తర్వాత ఎవరు వచ్చారో వరుస క్రమంలో బేసిక్ లెవెల్లో పెట్టమంటే అడిగే అవకాశం. మనకి ఇక్ష్వాకులో రాజులను వరుస క్రమంలో పెట్టమని మొన్న గ్రూప్ 2లో కూడా క్వశ్చన్ అడిగింది. కాబట్టి రాజుల వరుస క్రమం అనేది ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఏ రాజు ఏదేది ఇంపార్టెంట్ అనేది ఒకసారి డీటెయిల్గా చర్చిద్దాం. మనకి శ్రీముఖుని వంశస్థాపకుడుగా పేర్కొనడం జరుగుతుంది, రాజ్యస్థాపకుడు. నెక్స్ట్ 2వ వాడు కృష్ణుడు అనమాట. ఈ కృష్ణుడిని కన్హుడు అని అంటారు. అతని పేరు మీద మనకి మహారాష్ట్రలో కన్వేరీ గృహాలను తవ్వించడం జరిగిందనమాట. ఈ కన్వేరీ గృహాల్లో శ్రీముఖుడు, నాగానిక, శాతకర్ణి యొక్క విగ్రహాలు కూడా లభించినట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బౌద్ధుల సంక్షేమం కొరకు ఈ కృష్ణుడు ధర్మ మహామత్య అనే అధికారులని నియమించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే కృష్ణుడు గురించి 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కన్వేరీ గృహలు, నెక్స్ట్ ధర్మ మహామత్య అనే అధికారులను నియమించినట్టుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకి శాతకర్ణి 1 పుష్యామిత్ర శుంగుని, అంటే శుంగ వంశానికి చెందినటువంటి పుష్యామిత్ర శుంగుని ఓడించి దానికి గుర్తుగా ఏం చేసిందంటే అతని యొక్క నాణ్యాల మీద ఉజ్జాయిని, అంటే ఈ పుష్యామిత్ర శుంగుని యొక్క రాజధాని పట్టణం అయినటువంటి ఉజ్జాయిని ఇతని నాణ్యాల మీద ముద్రించుకోవడం జరిగిందిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి శాతకర్ణి 1కు సంబంధించి ఇంకో పాయింట్ ఏంటంటే కారవేలుడి చేతిలో ఓటమి చెందింది. ఇందాక చెప్పినాం కదా, అంతిగుంప శాసనం అనేది
కారవేరుడు నేను శాతకర్ణి వన్నుని ఓడించినట్లుగా పేర్కొనడం జరిగింది. అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకి శాతకర్ణి వన్ కాలంలోనే అతని భార్య నాగానిక ప్రాకృత భాషలో ఒక శాసనం వేయించిందని చెప్పుకున్నాం. అదే నానాగఢ్ శాసనం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి వైదిక యజ్ఞయాగాలు నిర్వహించిన తొలి రాజుగా శాతకర్ణి వన్ నిలిచాడు. అతని యొక్క బిరుదులు చూసినట్లయితే ఏకవీర, శూర, దక్షిణ పతాపతి, అప్రతిహత చక్ర అనే బిరుదులు ఇతని గలవు. గుర్తుపెట్టుకోండి, దక్షిణ పతాపతి, అప్రతిహత చక్ర ఈ రెండు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శాతకర్ణి టూకి సంబంధించి ఒకటే ఒక పాయింట్ ఉంటుంది. ఇతడు సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు. అసలు ఈ సాంచి స్తూపం కాన్సెప్ట్ ఎక్కడంటే అశోకుడు ఈ సాంచి స్తూపాన్ని నిర్మించడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఈ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అశోకుని కాలంలో నిర్మించినటువంటి సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని మనకి శాతకర్ణి టూ నిర్మించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చినటువంటి రాజు మనకి కుంతల శాతకర్ణి. ఈ కుంతల శాతకర్ణి మనకి అతని యొక్క భాష ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నాం రాజభాష ప్రాకృతం ఉందో, ఈ ప్రాకృతం ఉన్నటువంటి రాజభాషని సంస్కృతంకి మార్చినటువంటి వ్యక్తి కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి భాష ప్రాకృతం నుండి సంస్కృతం మార్చినట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇతని కాలంలో మనకి ఇద్దరు ప్రముఖ రచయితలు ఉండడం జరిగింది. చూడండి, ఒకటి శర్వవర్మ, ఇందాక చెప్పుకున్నాం మనం కాకంత్ర వ్యాకరణాన్ని ఇతను రచించాడు. నెక్స్ట్ గుణాఢ్యుడు బృహత్ కథ రచించాడని గుర్తుపెట్టుకున్నాగా ఇద్దరు ఆస్థాన కవులకి. అయితే ఈ గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ ఆధారంగా సేమ్ అదే పేరుతోనే కొన్ని గ్రంథాలు తర్వాత కాలంలో రచించడం జరిగింది. వాటిని ఒకసారి ఒక సైడ్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి వాటిని చూడండి చెప్తా. బృహత్ కథను ఆధారం చేసుకుని వచ్చినటువంటి గ్రంథాలు బృహత్ కథ మంజరి. ఈ బృహత్ కథని గుణాఢ్యుడు రచించాడు. బృహత్ కథ మంజరిని క్షేమేంద్రుడు రచించాడు. నెక్స్ట్ బృహత్ కథ కోశని హరిసేనుడు రచించాడు. బృహత్ కథ సంహితని వరాహమిహిరుడు రచించాడు. ఒక్కోసారి ఇటు సైడ్ ఇచ్చి అటు సైడ్ పేర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ పంచతంత్ర అనే గ్రంథాన్ని విష్ణు శర్మ రచించడం జరిగింది. అయితే ఈ యొక్క శర్వవర్మ మరియు గుణాఢ్యుడుల మధ్య సవాళ్ళ గురించి మనకి ఒక గ్రంథం తెలియజేస్తుంది. ఆ గ్రంథమే సోమదేవ సూరి రచించినటువంటి కథా సాగరము. ఇందాక చెప్పిన కదా, ఇది శాతవాహనులకు సంబంధించిన గ్రంథం కాకపోయినా వీరి గురించి సమాచారం ఇస్తుంది. ఈ శర్వవర్మ గుణాఢ్యుడుల మధ్య ఈయన ప్రాకృత కవి, ఈయన సంస్కృత కవి, వీళ్ళిద్దరి మధ్య సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే సోమసూరి రచించినటువంటి కథా సాగరం అనే గ్రంథం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇందాక చెప్పాను, మీకు వాత్సాయన కామసూత్ర గ్రంథంలో కుంతల శాతకర్ణి తన భార్య మలయావతిని కరీర్తి అనే ఒక క్రామక్రీడ వల్ల మరణింపజేశాడు అనేది తెలియజేయడం జరిగింది మీకు. నెక్స్ట్ రాజు పులోమావి వన్. ఈ యొక్క పులోమావి వన్ వాయు పురాణం ప్రకారం మగధను ఒక 10 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనకి ఆనవాళ్ళు అనేవి లభించినవి. నెక్స్ట్ ఆలుడు మోస్ట్ ఇంపార్టెంట్ మనకు రాజు శాతవాహనులో. ఈ యొక్క ఆలుడు గురించి తెలియజేసినట్టయితే ఆలుడు శాతవాహనులు మొత్తం 24 మంది చాలామంది రాజులు ఉంటారు. అయితే ఈ యొక్క శాతవాహనులో 17వ రాజుగా ఆలుడిని పేర్కొనడం జరుగుతుంది. ఆలుడు శాతవాహనంలో 17వ రాజు. తొలి కవిరాజు కవి వాత్సలుడు అనే బిరుదులు కలవు. తొలి కవిరాజు అనే బిరుదు కలదు. కవి వత్సలుడు అనే బిరుదు కలదు. ఆలుడు మనకు చెప్పిన కదా ఇందాక గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. ఇది ప్రాకృత భాషలో ఉంది. 700 శృంగార కవితల గురించి అందులో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క హాలుడు కాలాన్ని మనం ప్రాకృతంలో స్వర్ణయుగంగా పేర్కొనడం జరుగుతుంది. ఏ విధంగా అయితే శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని మనం తెలుగులో స్వర్ణయుగం అంటామో, సో అదేవిధంగా ప్రాకృత భాషలో స్వర్ణయుగంగా హాలుడు కాలాన్ని మనం పేర్కొనడం జరిగింది. ఇది హాలుని గురించి. నెక్స్ట్ ఒక రాజు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి ఈ యొక్క శాతవాహనంలో 23వ రాజు. ఈ యొక్క శాతవాహనంలో 23వ రాజు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క పరిపాలన ప్రారంభ సంవత్సరాలనే 78 అంటే క్రీస్తు శకం 78 అనే సంవత్సరంలో పరిపాలన ప్రారంభించాడు కాబట్టి ఆ సంవత్సరాన్ని శాలివాహన శకంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇదే శాలివాహన శకాన్ని మనకి 1957లో భారత ప్రభుత్వం అనేది గుర్తించడం జరిగింది. ఈ శకాన్ని పాటించిన ఏకైక రాజు, అంటే ఈ శకం ద్వారా క్యాలెండర్ని రన్ చేసిన ఏకైక రాజు యాదవ వంశానికి చెందిన, మహారాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి యాదవ వంశానికి చెందిన రామచంద్రదేవగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి ఇందాక చెప్పే నాసిక్ శాసనం, ఈ నాసిక్ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి తెలియజేస్తుంది. అది వేయించిన వారు గౌతమి బాలశ్రీ. బట్ ఇతని కాలంలో ఈ శాసనం వేయించలేదు. గౌతమి బాలశ్రీ మనకి ఈ యొక్క వాసిష్ఠి పులోమావి కాలంలో నాసిక్ శాసనాన్ని వేయించిందిగా గుర్తుపెట్టుకోవాలి. అతని యొక్క గౌతమి బాలశ్రీ మనవడు అనమాట, వాసిష్ఠి పుత్ర బాలశ్రీ. అతని కాలంలో గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలియజేస్తూ నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయించింది. నెక్స్ట్ పేరుకు ముందు తల్లి పేరు పెట్టే సాంప్రదాయం కూడా మనకి ఇతని కాలంలో ప్రారంభమైంది. శాతకర్ణి గౌతమిపుత్ర అంటే గౌతమి అనే ఆమెకు జన్మించినటువంటి అని తల్లి పేరు ముందు పెట్టే సాంప్రదాయము ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి నుంచే ప్రారంభమైందిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇతను ఒక యుద్ధం చేయడం జరిగింది, అదే జోగల్ తంబి యుద్ధం. ఇది నహపానుతో చేయడం జరిగింది.
ఏదైతే క్షహరాట వంశానికి చెందినటువంటి నహపానుడు ఉన్నాడో ఆ నహపానుడితో జోగల్తంబి అనే యుద్ధం చేసి అతన్ని ఓడించడం జరిగింది. ఇక్కడే గౌతమిపుత్ర శాతకర్ణి ఒక బిరుదు తీసుకున్నాడు. ఆ బిరుదే క్షహరాట వంశ నిర్వశేషణాధికార, క్షహరాట వంశ నిర్వశేషణాధికార అనే ఒక బిరుదుని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి అతని యొక్క బిరుదులు చూసినట్టయితే త్రిసముద్ర తోయా పీతావాహన అంటే 3 సముద్రాలను కూడా జయించిన అర్థం. నెక్స్ట్ దక్షిణ సముద్రాధీశ్వర, దక్షిణ పతాపతి అంటే మొదటి శాతకర్ణి, దక్షిణ సముద్రాధీశ్వర అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ శక యవన ప్లవన నిశూదన అంటే శకులని యవనులని ప్లవనులని కూడా అతను ఓడించడం జరిగిందని విజయాలకు గుర్తుగా ఈ యొక్క బిరుదులను ధరించడం జరిగిందిగా గుర్తుపెట్టుకోవాలి. అతని యొక్క బిరుదులు ఇంకా ఉన్నాయి. ద్విజకుల మర్దన అని కూడా అంటారు, ఏక బ్రాహ్మణ అంటారు, క్షత్రియ దర్పమాన అని అంటారు, రాజోరన్ అనే ఒక సార్వభౌమ బిరుదు కూడా గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఉన్నది. ఇన్ని బిరుదులు ఇన్ని విజయాలు సాధించింది కాబట్టి అతను శాతవాహనంలో గొప్పవానిగా భావించడం జరుగుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి అనంతరం మనకు వచ్చినటువంటి వ్యక్తి వాసిష్ఠీపుత్ర పులోమావి. ఇతన్నే పులోమావి 2 అని కూడా అనడం జరుగుతుంది. ఇతని కాలంలో మనకి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం అనేది వేయించడం జరిగింది. నెక్స్ట్ దక్షిణ పతేశ్వరునిగా ఇతన్ని పేర్కొనడం అనే బిరుదు కూడా కలదు. రుద్రదముని చేతిలో ఓడిపోయింది అనమాట శకునికి సంబంధించి. ఈ ఇన్ఫర్మేషన్ మనకి రుద్రదముని యొక్క జూనాగఢ్ లేదా గిరినార్ శాస్త్రం మొదటి భారతదేశంలో సంస్కృత శాస్త్రం అనుకున్నాం కదా, అది తెలియజేస్తుంది అనమాట. రుద్రదముని చేతిలో వాసిష్ఠీపుత్ర పులోమావి అనే అతను ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇతను ఏం చేసిందంటే వాసిష్ఠీపుత్ర పులోమావి రాజధాని ఏదైతే ఉందో ఈ యొక్క రాజధాని ప్రతిష్టానపురం నుంచి అమరావతి మన యొక్క ఏపీలో ఉన్నటువంటి అమరావతికి చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడనే వాసిష్ఠీపుత్ర పులోమావి అమరావతి స్తూపాలను కూడా నిర్మించడం జరిగిందనమాట. నెక్స్ట్ వాసిష్ఠీపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఈ యొక్క వాసిష్ఠీపుత్ర శివశ్రీ శాతకర్ణికి ఇంపార్టెంట్ సంబంధించి 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి క్షత్రప అనే ఒక బిరుదు కలదు ఇతనికి. ఇతను రుద్రదముని యొక్క కుమార్తె అయినటువంటి రుద్రదమనికను ఏదైతే మనకి ఇతని యొక్క మన వాసిష్ఠీపుత్ర పులోమావిని ఓడించిన రుద్రదముడు ఉండో అతని రుద్రదముని యొక్క కుమార్తె అయినటువంటి రుద్రదమనికను ఇతను వివాహం చేసుకున్నట్లుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకు ఒక రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ ఉండటం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇతని కాలంలో మనకి ఆచార్య నాగార్జున అనే వ్యక్తి సమకాలీకులుగా భావించడం జరుగుతుండటం జరిగింది. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేసిందంటే 2 తెరచాపలు అంటే ఇది వాణిజ్యానికి గుర్తుగా ఏదైతే సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం జరుగుతుందో దానికి గుర్తుగా 2 తెరచాపలు గల ఓడ బొమ్మని అతని యొక్క నాణేలపై ముద్రించడం జరిగింది. నెక్స్ట్ నాగార్జున కొండ మీద ఆచార్య నాగార్జున కొండ విహారం నిర్మించడం జరిగింది. ఈ యొక్క విహారం అనేది 1500 గదులు ఉన్నట్లు మనకి చైనా యాత్రికులైనటువంటి పాహియాన్ సమాచారం ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకు చైనా యాత్రికుల వరుస క్రమం కూడా అడగడం జరుగుతుంది. అందులో మొదటగా వచ్చినటువంటి వ్యక్తి మనకి పాహియానే, తర్వాత హుయాంగ్ సాంగ్ వస్తాడు, తర్వాత ఇస్సింగ్ రావడం జరుగుతుంది. పిహెచ్ఈ వెనక నుంచి ఏబీసీని గుర్తుపెట్టుకోండి, పాహియాన్, హుయాంగ్ సాంగ్, హెచ్, ఈ అంటే ఇస్సింగ్. ఇది చైనా యాత్రికుల వరుస క్రమంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకి సృహల్లేఖ అనే ఒక గ్రంథం ఉంటుంది. ఈ సృహల్లేఖ గ్రంథాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితం చేస్తూ ఆచార్య నాగార్జునుడు రాయడం జరిగింది. ఆచార్య నాగార్జున గురించి మనకి చాలా దగ్గరలో వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అతని గురించి కొంచెం డీటెయిల్గా మనం బౌద్ధ మతం అనే కాన్సెప్ట్ దగ్గర చర్చించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 3వ పులోమావి, ఈ యొక్క వంశంలో చివరి వ్యక్తి. ఈ 3వ పులోమావి యొక్క సేనాని ఎవరైతే ఉన్నాడో అతడు శ్రీశాంతమూలుడు. ఈ శ్రీశాంతమూలుడు తిరుగుబాటు చేసి ఇతను ఓడించడం జరిగింది. నెక్స్ట్ 3వ శాంతమూలి బల్లారికి పోయి అక్కడ మాక్యధోని శాస్త్రం వేసి అతను ఏ విధంగా ఓడిపోయిండు, ఎట్లా రాజ్యం పతనమైందో వివరాలు దాంట్లో ఇవ్వడం జరిగింది. శాతవాహనంలో పతనం గురించి తెలియజేసినటువంటి శాస్త్రం ఏంటంటే మాక్యధోని శాస్త్రంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది శాతవాహనులకు సంబంధించి రాజులు వారి యొక్క వివరాలు అనమాట. నెక్స్ట్ ఆనాటి కాలంలో రాజ్యం అనేది ఏ విధంగా డివైడ్ అయింది అన్నప్పుడు మనకి ఫస్ట్ రాజు అనేవాడు పైన ఉండేవాడు, అతడే సామ్రాజ్యం మొత్తం కూడా రాజు చేతిలో ఆధీనంలో ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు ఏ విధంగా అయితే రాష్ట్రం, జిల్లా ఇట్లా డివైడ్ అయింది మండలం ఉందో ఆనాటి కాలంలో ఫస్ట్ సామ్రాజ్యం అనేది పెద్దది, తర్వాత ఆహారం అంటే ఒక రాష్ట్రంగా భావించడం జరిగింది. నెక్స్ట్ విషయం అంటే జిల్లాగా భావించడం జరిగింది. నెక్స్ట్ గ్రామం అంటే నార్మల్గా మనకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రామమే. వీళ్ళ యొక్క అధికారులు చూడండి, సామ్రాజ్యానికి రాజు హెడ్గా ఉండేటటువంటి వాడు, అంటే దేశంతో సమానం. నెక్స్ట్ రాష్ట్రము అమాత్యులు అంటే మంత్రులు ఉండేవారు, అమాత్యులు అనేవారు వాళ్ళని. విషయం అంటే జిల్లాతో సమానం, విషయపతి అనేవారు అధికారిని. గ్రామంలో ఉన్నటువంటి అధికారిని గ్రామిక అని పిలిచేవారు. ఇది ఆనాటి రాజులకు సంబంధించినటువంటి ఆనాటి పరిపాలనకు సంబంధించినటువంటి విభజన అనమాట. అయితే అనేక గ్రామాలు కలిపి ఒక సముదాయంగా ఉంటే ఆ సముదాయాన్ని గుల్మా అని పిలిచేవారు. నెక్స్ట్ కుల పెద్దలు, ఏదైతే మనకు ఆనాటి కుల వ్యవస్థ ఉందో కుల పెద్దలకు సంబంధించి హెడ్లని గుహపతులు అని పిలిచేవారు. ఈ గుహపతులకి మనకి
నాగానికి రాసినటువంటి నిగమ సభలో నాన్నగారి శాసనంలో నిగమ సభల గురించి తెలియజేసినాం కదా. ఆ నిగమ సభలలో వీరు సభ్యులుగా ఉండేటటువంటి వాళ్ళు గౌహపదులు, వీరు కుల పెద్దలుగా గుర్తించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనాటి కాలంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి పదజాలం అనేది ఫ్రీక్వెంట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి ఒకసారి. హిరణికని కోశాధికారిగా భావించడం జరుగుతుంది. ఈయన ఏం చేస్తాడంటే ధనరూప శిస్తును వసూలు చేసే అధికారి. నెక్స్ట్ బాండాగారికుడు. ఈ యొక్క బాండాగారికుడే ఇతను కూడా కోశాధికారే. ఇతడు వస్తురూప శిస్తును, అంటే మనకి ఇదేమో ధనం అంటే పైసల ద్వారా శిస్తు వసూలు చేస్తే హిరణిక, వస్తు రూపంలో శిస్తు వసూలు చేస్తే బాండాగారికుడుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ప్రతిహారుడు. ఈ యొక్క ప్రతిహారుడు అంటే కోటలకు సంరక్షకుడుగా భావించడం జరిగింది. నెక్స్ట్ రజ్జుగాక అంటే భూమిని కొలిచి శిస్తు నిర్ణయించే అధికారిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఆనాటి అధికారుల యొక్క పదజాలం అనమాట. నెక్స్ట్ ప్రధాన ఆదాయ వనరు మార్గం చూసినట్లయితే ఆనాటి కాలంలో ప్రధానంగా ఆదాయ మార్గం అనేది భూశిస్తు రూపంలో జరుగుతుంది. ఎంత వసూలు చేసేవారు భూమి శిస్తు అంటే పండిన పంటలో 1/6 వంతు శిస్తు రూపంలో వసూలు చేయడం జరిగేది. అయితే మనకి ఆనాటి కాలంలో ఈ యొక్క వృత్తులపై పన్నులు వేసేటోళ్ళు కొన్ని. అలా వృత్తులపై వేసే పన్నుల్ని కారుకర అని పిలిచేవారు. నెక్స్ట్ పంటల మీద ఏదైతే పంటను చూసి పన్ను అంచనా వేసే ఒక అధికారి ఉంటాడు, ఆ అధికారిని శెట్టి అని పిలిచేవారు. నెక్స్ట్ రాజుకు కొంత సొంత భూమి ఉండేది. ఆ రాజు యొక్క సొంత భూమిని మనం రాజు కంకేట లేదా రాజు క్షేత్రం అని ఆనాటి కాలంలో పిలిచేవారు. నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఆనాటి కాలంలో ఆధునిక యంత్రాల తయారీకి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది నిపుణుల ద్వారా. ఆ కమిటీని ఉదయాంత్రిక కమిటీ అని పిలిచేవారు. ఈ పదజాలం అంతా మనకి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా స్టేట్మెంట్ రూపంలో అడగడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఆనాటి కాలంలో ఉపయోగించినటువంటి కొన్ని యంత్రాలు, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ చూడండి. ఉదక యంత్రం అనేది భూమిని దున్నడానికి ఉపయోగించే ట్రాక్టర్తో ఈక్వల్గా ఉదక యంత్రాన్ని ఈ ఉదయంత్రిక వాళ్ళే కనుక్కోవడం జరిగింది. ఉదక యంత్రం భూమిని దున్నటానికి ఉపయోగించే యంత్రాన్ని ఉదక యంత్రం అంటారు. నెక్స్ట్ గటి అంటే నీటిని పైకి లాగటం. ఏదైతే మనకి చైన్ ద్వారా ఇట్లా నీటిని పైకి రాగుతుందో దాన్ని గటి అని అంటారు. నెక్స్ట్ గరిక అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ముడిపత్తి నుంచి విత్తనాలు వేరు చేసి పత్తిని సైడ్ చేసేదే గరిక అనే యంత్రం. ఈ యంత్రం దేని గురించి తెలియజేస్తుందో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వీరి కాలంలో ప్రజలు ప్రధానంగా వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా భావించడం జరిగింది. భూదానాలు అనేవి శాతవాహనుల కాలంలోనే మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఆ కాలంలో బంగారు నాణెం అనేది ఉండేది. ఈ యొక్క బంగారు నాణెమే 35 బంగారు నాణెం, ఒక బంగారు నాణెం ఈక్వల్ 35 కర్షపణాలుగా భావించేవారు. కర్షపణ అంటే అది దేంతో తయారు చేసినటువంటి మిశ్రమం అంటే రాగి ప్లస్ వెండితో తయారు చేసినటువంటి మిశ్రమాన్ని కర్షపణ అనేవారు. ఒక బంగారు నాణెం ఈక్వల్ 35 కర్షపణాలకి ఈక్వల్గా ఉండేది. ఈ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అనే గ్రంథాన్ని నీలకంఠి శాస్త్రి అనే వ్యక్తి రచించడం జరిగింది. శ్రేణులు నిర్వహించే సమావేశం ఏదైతే మనకి ఆనాటి కాలంలో వాణిజ్యాన్ని నిర్వహించడానికి శ్రేణులు అనేటువంటి వాళ్ళు ఉండేవారు. ఈ యొక్క శ్రేణులు నిర్వహించే సమావేశాలు ఉంటాయి, వాటిని గోష్ఠి అని పిలిచేవారు. అయితే ఈ శ్రేణులు ఏం చేస్తారంటే వడ్డీ వ్యాపారం కూడా చేసేవారు. అందులో భాగంగా మనకి వృషభదత్తుడు మనకి కర్ణ అనే ఇది మనకి కొలిక అనే ఒక శ్రేణి దగ్గర 2000 కర్షపణాలు వడ్డీకి తీసుకొని వడ్డీ 12% వడ్డీ చెల్లించినట్లుగా మనకి నాసిక్ గోవర్ధన శాస్త్రం తెలియజేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు విదేశాలతో వ్యాపారం చేసే వర్తకులు ఉంటారు. ఆ విదేశాలతో వ్యాపారం చేసే వర్తకుల్ని సార్ధవాకులు అని పిలిచేవారు. నెక్స్ట్ ప్రధాన ఓడరేవులు చూసినట్టయితే శాతవాహనుల కాలంలో బరుకచ్చ అనేది ప్రధాన ఓడరేవు. ఫస్ట్ ఓడరేవు మాత్రం కళ్యాణిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకి మచిలీపట్నం నుండి చైనాకి అనేవి వస్త్రాలు అనేవి ఎగుమతి అవేవి. ఆ వస్త్రాలనే మస్లిన్ వస్త్రాలుగా మనం భావించడం జరిగింది. అయితే శాతవాహనుల కాలంలో కొన్ని ప్రాంతాలు వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకతని మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో గతంలో అడగడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అవి గూడూరు అనే ప్రాంతం ఉంది. ఈ గూడూరు అనే ప్రాంతం మనకి సన్నని బట్టలకు ప్రసిద్ధిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇనుకొండ అంటే ఇందులోనే ఉంది ఇనుము కాబట్టి లోహా పరిశ్రమకి ప్రసిద్ధిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ పల్నాడు వజ్ర పరిశ్రమకి ప్రసిద్ధి. మనకు మధ్యప్రదేశ్లో పన్నా ఉంటుంది, అది కూడా వజ్రాలకు ప్రసిద్ధి. సేమ్ అట్లనే గుర్తుపెట్టుకోండి, పల్నాడు వజ్ర పరిశ్రమ. నెక్స్ట్ ప్రతిష్టానపురంలో తగరం, జోలి 2 పరిశ్రమలు ఉండడం జరుగుతుంది. విదిశలో బట్టలు, దంత బొమ్మలు అలాంటివి సంబంధించి పనులు అనేవి అక్కడ జరగడం జరిగింది. అయితే ఆనాటి సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల మీద కూడా మనకి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి సమాజ స్థితిని గురించి మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. ఆనాటి సమాజం అనేది 4 వర్ణాలుగా విభజన చెందబడి ఉంది. అంటే చాతుర్వర్ణ వ్యవస్థ అనేది అమల్లో ఉంది. పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ అంటే పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ ఏదైతే రాజులు వాళ్ళ యొక్క మదర్ పేరుని ముందు పెట్టుకోవడం వల్ల స్త్రీలకు కూడా ఉన్నత స్థానం ఉన్నట్లుగా చరిత్రకారులు భావించడం జరుగుతుంది.
బహుభార్యత్వం, వితంతు పునర్వివాహాలు అనేవి లేవు. బహుభార్యత్వం అంటే ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకోవడం కానీ, వితంతు అంటే భర్త చనిపోయిన తర్వాత కూడా పెళ్లి చేయడం అనేవి లేవు. నెక్స్ట్ సతీసహగమనము పాటించేవారు. అంటే భర్త చనిపోయిన తర్వాత ఆనాటి కాలంలో సతీసహగమనము అంటే భర్తతో పాటు ఆమెను కూడా చితిలో వేసి కాలబెట్టేటటువంటి సతీసహగమనాన్ని పాటించారని స్ట్రాబో అనే వ్యక్తి మనకి తెలియజేయడం జరిగింది. బాల్య వివాహాలు లేవు. ఇదొకటి గుడ్ పాయింట్గా మనం భావించవచ్చు. స్త్రీలకి ఉన్నత స్థానం ఉందనేది కూడా గుడ్ పాయింట్. బహుభార్యత్వము అనేది లేదు అనేది బహుభార్యత్వం ఎక్కువ మంది భార్యలు ఉంచుకోవడం అనేది కూడా ఎక్కువ భార్యలను పెళ్లి చేసుకోవడం అనేది కూడా లేదు. బట్ వితంతు పునర్వివాహాలు అనేవి లేకపోవడం అనేది, తర్వాత సతి అనేది దురాచారాలుగా భావించవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బానిస వ్యవస్థ అనేది ఉంది. అంటే రాజులు బానిసలను చేసుకొని వారి ద్వారా పొందేవారు అనేది, సేవలు పొందేవారుగా మనకు ఆచారం అనేది ఉండటం జరిగింది. నెక్స్ట్ భాగవత మతం. ఈ యొక్క భాగవత మతంలో మనకి పంచతంత్ర విధానం అనేది ఉంటుంది. ఈ భాగవత మతాన్ని మొదటి కృష్ణుడి కాలంలో మనకి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. పంచతంత్రాల్లో వాసుదేవ కృష్ణ, బలరాముడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సాంబ కుమారుడు, కృష్ణుని కుమారుడుగా భావించడం జరుగుతుంది. ఇట్లా ఉండటం జరిగింది. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ భాగవతం అనేది మొదటి కృష్ణుడి కాలంలో మనకి రావడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పర్సనాలిటీగా ఇందాక చెప్పుకున్నట్లు ఆచార్య నాగార్జున గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధానికి చెందినటువంటి వ్యక్తి. మనకి బౌద్ధ మతం అనేది హీనయానము, మహాయానంగా మనకి ఈ 4వ బౌద్ధ సమావేశంలో 1వ శతాబ్దంలో జరిగినటువంటి, కనిష్కుని కాలంలో జరిగినటువంటి, కాశ్మీర్లో జరిగినటువంటి ఈ యొక్క బౌద్ధ సమావేశంలో మనకి 4వ బౌద్ధ సమావేశంలో హీనయానము, మహాయానంగా బౌద్ధ మతం అనేది డివైడ్ అయి ఉంటుంది. అలా అందులో మహాయానానికి చెందినటువంటి, మహాయానం అంటే వీళ్ళు మార్పుని స్వాగతిస్తారు అనమాట. అంటే సంస్కృతంలోకి మారదాం పాలి నుంచి అన్నట్టు మార్పుని అంగీకరించేవారు అనమాట. ఈ మహాయాన మతానికి చెందినటువంటి ఆచార్య నాగార్జునుడు, ఒక్కోసారి మనకి ఆచార్య నాగార్జునుడు హీనయాన మతానికి చెందినటువంటి వ్యక్తి అని కూడా స్టేట్మెంట్ ఇస్తాడు. అప్పుడు తప్పు కొట్టాల్సిన అవసరం ఉంటుంది. అతను మహాయాన బౌద్ధానికి చెందినటువంటి వ్యక్తి. అతను మాధ్యమిక సిద్ధాంతం మరియు శూన్యవాదం అనే 2 సిద్ధాంతాలను కూడా పేర్కొనడం జరిగింది. అందువలన ఇతన్ని 2వ బుద్ధుడు లేదా తథాగతుడు అని అనడం జరుగుతుంది. ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. మాధ్యమికవాద ప్రవక్త, అంటే మాధ్యమిక సిద్ధాంతాన్ని రచించాడు కాబట్టి మాధ్యమికవాద ప్రవక్తగా ఆచార్య నాగార్జునుడిని పేర్కొనడం జరుగుతుంది. ఇతని యొక్క గ్రంథాలు సృహల్లేఖ అని ఇందాకనే మనం చర్చించుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి అమరావతి స్తూపానికి ఆచార్య నాగార్జునుడు మనకి ప్రాకారాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ప్రజ్ఞాపారమిత శాస్త్రం, రత్నావళి, సృహల్లేఖ అనే గ్రంథాలను కూడా అతను రచించడం జరిగింది. నెక్స్ట్ మనకి మాక్యధోని శాస్త్రంలో తెలుగు పదం అనేది ఒకటి ఉండడం జరిగింది. ఆ తెలుగు పదమే వేపూరు అనే ఒక తెలుగు పదము మాక్యధోని శాస్త్రంలో ఉండటం జరిగింది. అమరావతి శాస్త్రంలో ఉన్నటువంటి తెలుగు పదము నాగాబు అనే తెలుగు పదాలు, ఈ 2 అమరావతి శాస్త్రంలో ఉండడం జరిగింది. ఇవి కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ పడితే ఇక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి విహారాలు ఉంటాయి. ఈ విహారాలనే మనకి బౌద్ధానికి సంబంధించినటువంటి సన్యాసులు ఎవరైతే ఉంటే వారి యొక్క విశ్రాంతి మందిరాలుగా పేర్కొనడం జరుగుతుంది. విహారాలు అనేవి చతురస్రాకారంలో ఉంటాయి. నెక్స్ట్ ఆరామాలు ఉంటాయి. ఆరామాలేమో విహారాలు ఆరామాలను ఒకటే, ఇవేమో చతురస్రాకారంలో ఉంటాయి. నెక్స్ట్ చైత్యాలు ఉంటాయి. చైత్యాలేమో దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ప్రార్థనా మందిరాలు చైత్యాలు. విహారాలేమో మనకి విశ్రాంతి మందిరాలుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ 15 రోజులకు ఒకసారి ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశాన్ని ఉపోషద అనే సమావేశంగా పేర్కొనడం జరుగుతుంది. చైత్యాలు అంటే ప్రార్థనా మందిరాలు, ఇవి దీర్ఘచతురస్రాకారంగా ఉండటం జరుగుతుంది. ఆరామం అంటే విహారము, చైత్యము, స్తూపము, విద్యాలయము అన్నీ కలిపి 4 కలిపి ఒకటే దగ్గర ఉంటే అవి ఆరామంగా మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే అమరావతి స్తూపము బౌద్ధ మతానికి సంబంధించి ఇంపార్టెంట్. ఈ యొక్క అమరావతి స్తూపాన్ని ఎవరు కనుగొన్నారంటే 1797 సంవత్సరంలో కల్నల్ మెకంజీ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. ఈ యొక్క అమరావతి స్తూపం అనేది 2వ పులోమవి కాలంలో నిర్మించబడినట్లుగా మీరు గుర్తుంచుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకి కొన్ని శిల్పకళలు అనేవి ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్గా ఈ యొక్క శిల్పకళల గురించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ పడతాయి. మొన్న గ్రూప్ 1 మెయిన్స్లో కూడా క్వశ్చన్ పడ్డది. శిల్పకళ గాంధార మధుర శిల్పకళల గురించి వివరించండి. మెయిన్స్లో కూడా క్వశ్చన్ పడ్డది. సో ఈ శిల్పకళలు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ పడితే వీటి నుంచి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క శిల్పకళ గురించి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ గాంధార శిల్పకళ. ఫస్ట్ మనకి గాంధార శిల్పకళ చూసినట్లయితే ఇది కుషానుల కాలంలో అభివృద్ధి చెందినట్లు గుర్తుపెట్టుకోవాలి. గ్రీకు వస్త్రాలంకరణ అంటే గ్రీకు చెందినటువంటి కల్చర్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. గాంధార శిల్పకళలో నిల్చున్న బుద్ధుడు ప్రధానంగా ఫేమస్ అయి ఉంటాడు. నెక్స్ట్ మడతలు గల పైపంచ అంటే బుద్ధుడు ఇటు నిలబడి అతని మీద మడతలు గల పైపంచ అనేది ఉండటం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మధురా శిల్పకళ శృంగవంశం కాలంలో అభివృద్ధి చెందింది. బుద్ధుడు కూర్చున్న ధ్యాన ముద్రలో ఉంటాడు. గాంధారలో ఏమో నిలబడి ఉంటాడు.
ఇక్కడనేమో కూర్చున్న జ్ఞానమూర్తిలో బుద్ధుడు ఉండటం జరుగుతుంది. తల వెనుక భాగంలో ఒక జ్ఞాన చక్రం అనేది మధురా శిల్పకళలో ఉండటం జరుగుతుంది. ఇది రెడ్ కలర్ స్టోన్ ఉపయోగించడం జరుగుతుంది మధురాకి. ఇక్కడ గాంధార శిల్పకళలో మొత్తం బ్లాక్ గ్రైష్ అనే ఒక స్టోన్ని ఉపయోగించడం జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమరావతి శిల్పకళ ఇది శాతవాహనుల కాలంలో ప్రధానంగా అభివృద్ధి చెందింది. 3 శైలులు అత్యంత అందంగా, అంటే ఈ యొక్క 3 శైలులు కూడా అందులో మిక్స్ అయి ఉంటాయి. అత్యంత అందంగా ఈ యొక్క అమరావతి శిల్పకళ అనేది ఉండటం జరుగుతుంది. తీగలు, పుష్పాలు అనేవి విరివిగా వాడారు. ఇవి మనకి ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్లో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మెయిన్స్ రాసేటప్పుడు ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి అతిపెద్ద స్తూపము చూసినట్లయితే, అంటే స్తూపాలు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రాలు. అయితే ఈ స్తూపాల్లో చూసినట్లయితే అతిపెద్ద స్తూపం అనేది మనకి బలాదూర్ అనేది ఒకటి ఉంటుంది. బలాదూర్ అనేది అది ఇండోనేషియాలో ఉంటుంది. ఇది అతిపెద్ద స్తూపంగా పేర్కొనడం జరుగుతుంది. దీన్ని పూర్ణవర్మ అనే ఇండోనేషియా రాజు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ యొక్క శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనం చూసినట్లయితే బౌద్ధ మతానికి చెందినటువంటి చిత్రలేఖనము అజంతా గుహలు ఉంటాయి కదా, అజంతా, ఎల్లోరా గుహలు మొదటి యునెస్కో మనకు గుర్తించినటువంటి వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి కదా. వీటిలో ఉన్నటువంటి 9 మరియు 10వ గుహాలయాలు ఈ యొక్క శాతవాహనుల కాలం నాటికి సంబంధించిన చిత్రలేఖనము అందులో పేర్కొనబడి ఉంది. నెక్స్ట్ మనకి 10th గుహలో శ్వేత గజ జాతకము, షడ్డాంత జాతక కథ అనేది వివరించడం జరిగింది. నెక్స్ట్ ఆనాటి ఉన్నటువంటి పట్టణాలు, ప్రస్తుత పట్టణాలు చూసినట్లయితే అస్మక అనే నిజామాబాద్ లేదా నిజామాబాద్, పోధన్ ఇవి ఉన్నాయి కదా, వీటిని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సిలుక అంటే కరీంనగర్గా పేర్కొనడం జరిగింది. మూషిషక అంటే నల్గొండగా పేర్కొనడం జరిగినట్లు ఇండికా అనే మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉండడం జరిగింది. ఇది శాతవాహనులకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ టైప్ ఆఫ్లో మనకి శాతవాహనులకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ మ్యాక్సిమం డేటా అంతా నేను సేకరించి ఒక దగ్గర రాయడానికి ప్రయత్నం చేసిన. మీరు అదేవిధంగా యాస్టీస్గా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ విని మీకంటూ ఒక ఓన్ షార్ట్ నోట్స్ని మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడైతేనే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకంటూ ప్రతి సబ్జెక్ట్కి ఒక షార్ట్ నోట్స్ ఉన్నప్పుడు అది మనకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక మంచి కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్సే మనకి ఎగ్జామ్లో మనల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. ఎగ్జామ్ ముందు మీరు ఒక్కసారి రివిజన్ చేసుకొని వెళ్ళినా కానీ ఆ రివిజన్ అనేది మీకు లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ని ఏ భయం లేకుండా, టెన్షన్ పడకుండా చాలా క్లారిటీగా క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తానికి ప్రయత్నం చేయాలి. నా దగ్గర అయితే ప్రతి సబ్జెక్ట్ కూడా షార్ట్ నోట్స్ అనేది నేను రాసుకోవడం జరిగింది. ఈవెన్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, ప్రతి సబ్జెక్ట్కి చాలా లెంతీ ఉన్న సబ్జెక్టులని చాలా షార్ట్గా 1 పేజీ, 2 పేజీ, 3 పేజెస్లో, అదే శాతవాహనులకు సంబంధించి మనకి ఎంతైనా బుక్లో ఒక 20 పేజీలు ఉంటుంది. మనకి ఇక్కడ ఒక 3 పేజెస్లో అయిపోయింది. నీకు 20 పేజీలు ఎగ్జామ్ ముందు చదవాలంటే ఒక రకమైన భయం వేస్తుంది. అదే 3 పేజీలే కదా, ఈజీగా రివిజన్ చేయొచ్చులే అన్నట్టు అనిపిస్తుంది అనమాట షార్ట్ నోట్స్ ఉంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాస్టీస్గా దీన్నే ప్రింట్ తీసుకొని చదువుతా అనుకోకుండా మీ అంతటా మీ ఓన్ రైటింగ్తో ఈజీగా పేజీని ఇట్లా మధ్యలోకి మలిసి, ఒక పేజీ ఇట్లా ఉంది కదా, దీన్ని ఇట్లా మధ్యలోకి మలిసి ఒక సైడ్ 2 సైడ్ ఇట్లా ఈజీగా షార్ట్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు షార్ట్ నోట్స్ అనేది ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి ఎగ్జామ్లో విజయ తీరాలకి చేరుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నేను మన గ్రూప్లో పోస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క టాపిక్ని ఇట్లా ఒక్కొక్క సెషన్ తీసుకొని ఆ పీడిఎఫ్ ఫస్ట్ పెట్టిన తర్వాత ఆ పీడిఎఫ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. అలా ఎక్స్ప్లెనేషన్ చూసి ఆ